V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. ఇప్పుడు నేరుగా నిర్మల్ జిల్లా బాసరకు వెళ్దాం. అక్కడ మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై తాజా సమాచారం కోసం మా ప్రతినిధి అనంతూజీ కాళిదాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఓకే, చెప్పండి అనంతూజీ, మహాకాళి అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? తులసి, నిన్న రాత్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర్లో సరస్వతీదేవి ఆలయం పరిక్షేత్రంలో ఉన్న కాళికామాత గుడి నుంచి దొంగలు ఒక ముకుటము ఉండి మన కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. ఈ సంఘటన అర్ధరాత్రి తర్వాత జరిగిందన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక 6 సెక్యూరిటీ గార్డులు అక్కడ బందోబస్తు కూడా ఉన్నారు. బందోబస్తు ఉండగా సంఘటన ఎలా జరిగింది అన్నట్టు సందేహాలు జరుగుతున్నాయి. అయితే రెండో దిక్కు పొద్దున పూజారులు ఎప్పుడైతే అక్కడ పూజ చేస్తానికి వచ్చిండ్రో ఆ సమయంలో వాళ్ళు చూసి అధికారులకు చెప్పగానే ఆలయ అధికారులు వెంటనే పోలీసు బృందానికి చెప్పారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు అక్కడ వాళ్ళ పోలీస్ దళ బృందంతో ఘటనా స్థలానికి వచ్చారు. వచ్చి అక్కడ పంచనామా చేసి చూశారు. అక్కడ ఉన్న సెక్యూరిటీలతో ఎంక్వైరీ కూడా చేశారు ఈ సంఘటన ఎలా జరిగిందని. దాని తర్వాత అక్కడ డాగ్ స్క్వాడ్ వచ్చింది. స్క్వాడ్ కూడా చూసింది అక్కడ. దాని తర్వాత వీళ్ళందరూ మొత్తం చూసుకొని అన్ని సంఘటనలు జరిగినాక అతి తొందరగానే మేము దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మళ్ళీ ఇంకొక అనుమానం ఏంటంటే, ఈ బాసర అనేది మహారాష్ట్ర బార్డర్ మీద ఉన్నది. అక్కడ ధర్మాబాద్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నట్ల దొంగలు రైల్వే మార్గం నుంచి వచ్చి అయితే దొంగతనం చేసుకొని వెళ్ళలేదా అన్నట్టు అక్కడ కూడా సందేహాలు వెళ్తున్నాయి. ఈ సంఘటనతో ఒక్కటేసారి బాసర పుణ్యక్షేత్రంలో కలకలం లేపింది. కానీ అధికారులు అప్రమత్తంగా ఉండి ఇక్కడ చూసి మళ్ళీ సెక్యూరిటీ కూడా అప్రమత్తంగా ఉంటే ఇదాని సంఘటన జరగకపోతుండే అని కొందరు అంటారు. అయినా కూడా జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు అతి తొందరలో మేము దొంగలకు పట్టుకుంటాము అని మీడియాతో మాట్లాడుతూ చెప్పిండ్రు. రైట్, ధన్యవాదాలు అనంతోజీ. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నందుకు. బాసర మహాకాళి అమ్మవారి ఆలయ చోరీ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తుండండి మీ V1 న్యూస్. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంబో క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత ఆ జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లోజ్ టీమ్ వచ్చాక ప్రాపర్ గా వెరిఫై చేసి చెప్తాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.